హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఈ ఈ తెల్ల శనగలు అంటారు కదా, అవి తీసుకున్నానండి. కొంచెం ఒక 200 గ్రామ్స్ ఉంటాయండి. 200 గ్రామ్స్ తెల్ల శనగలు, ఆవాలు ఒక 100 గ్రామ్స్, 2 అరటిపండ్లు తీసుకున్నానండి. ఇవి దేనికంటే మన సపోటా మొక్కలు 2 పూతలు పిందె మీద ఉంది కదా, వాటికి ఇద్దామని చెప్పి ఇప్పుడు అంత కాయలు అంత చిన్న సైజు శనగగింజ అంత వచ్చినాయండి. కొద్దిగా పెరిగినాయి, వీటి మీద ఇంకొకరు పెరిగినాయి. అయితే ఇప్పుడు మంచి ప్రోటీన్స్ లాంటి ఫుడ్ ఇచ్చామంటే ఇది మంచి బలమైన ఫుడ్ అండి. ఇప్పుడు ఆ ప్రోటీన్స్ ఆ మొక్కకి ఆ పూతలకి అవసరం అండి బాగా. అట్లాంటప్పుడు ఇలా ఇచ్చుకుంటే ఆ పూత ఇంకా కాయగా మారుద్ది. అవి వచ్చిన పిందె పెద్ద సైజు వచ్చి నిలబడుద్ది. అదొకటి. కొంచెం ద్రాక్ష మొక్కకి ఇద్దాము. కొంచెం వేరే చోట ఒక చోట సీతాఫలం కూడా 3 పిందెలు ఉదయాన్నే చూశానండి. సరే, ఇంకా మంచిగా వచ్చినాయి 3 పిందెలు చూశాను. వీటికి ఈ లిక్విడ్ నేను ఇప్పుడు తయారు చేసి ఇస్తానండి. కొంచెం బెల్లం వేస్తా కొద్దిగా, అది వేసేటప్పుడు చూపిస్తాను. ఇవి ఇచ్చి ఒక వారం లోపు మనకు మంచి రిజల్ట్ కనపడిద్దండి. ఉన్న పూతలు కూడా పెద్దవి అవుతాయి. చూపిస్తాను మీకు. ఇవి కొంచెం మిక్సీకి వేసుకుంటా, ఈ పొడి చేసుకొని దేనికి అదే మిక్సీకి వేసుకోవాలండి. దీనికి ఇదే పొడి, దీనికి ఇదే పొడి. అంటే శనగపిండి కూడా తీసుకోవచ్చు కానండి, అది మామూలు శనగపిండి కదా. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, డ్రమ్ములో బెల్లము శనగపిండి కలిపి వేస్తాను కొద్దిగా ఇంట్లో ఉందని. అయితే ఇప్పుడు ఇది మనకి ఈ శనగలు మంచివి. ఇవి మనకు టైం ఉంటేనేమో పెట్టుకొని తెల్లవారి ఇప్పుడు ఈ నైట్ నానబెట్టుకుంటే తెల్లారి రుబ్బి ఇవి కూడా నానబెట్టుకొని రుబ్బి ఇవ్వచ్చు. నేనేందంటే ఇప్పుడు పొడిగానే ఇస్తున్నా. పొడిది నీళ్లు పోసి, ఇప్పుడు ఇది మెత్తగా అయిపోద్ది కదండి, ఈ 2 పొడి చేసుకుంటా. ఇదొకటి సపరేట్గా మళ్ళీ మిక్సీకి వేసి కొంచెం దీనికి బెల్లం కలుపుతాను. అప్పుడు ఈ మొత్తం ఒక ముద్దలాగా అయ్యిద్ది. దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని ఆ మొక్కకి ఇద్దాము. చూపిస్తాను. ఇదిగండి, శనగపిండి పట్టుకున్నానండి. కొంచెం బరగ్గానే వేసాను. మరీ వేడి వస్తుంది కదా అని చెప్పి కొంచెం బరగ్గా ఉంచి తీసానండి. ఇదిగండి ఆవాలు, ఇది కూడా పిండి పట్టాను. అరటిపండ్లు కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగండి బెల్లం ఒక 2 స్పూన్లు అండి. ఇది కూడా మిక్సీకి వేసుకొని చూపిస్తా. దీనికి ఇంకా మనకి మజ్జిగ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి, పెరుగున్నా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు పుల్ల మజ్జిగ కానీ పెరుగు కానీ. ఇప్పుడు పూతల మీద ఉన్నది, ఇప్పుడు దేనికైనా, ఇప్పుడు టమాటాలు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, ఇంకా ఏదైనా, ఇప్పుడు మనకు సపోటాలు కూడా పూతల మీద ఉన్నాయి కాబట్టి పెరుగు పుల్ల మజ్జిగ కానీ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. పాలు ఉంటే పాలు కొంచెం వేసుకోవచ్చండి. పాలతోటి దీంట్లో నేను ఇప్పుడు పాలు కొంచెం ఇస్తానండి, అది ఇందాక చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడు నీళ్ళు వేసి రుబ్బుతా అనుకున్నా, కానీ నాకు పాలు ఉన్నాయి ఇంట్లో. అంటే మనకి ఏది ఉంటే అదండి, మనకి ఇప్పుడు ఇదే కావాలి ఇదే చేయాలని కాదు. మన ఇంట్లో ఎప్పుడు డైలీ మనకి ఏ ఉంటాయి, మజ్జిగ ఉంటాయి, పాలు ఉంటాయి, పెరుగు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవి. ఆవాలైతే నేనేం చేశానంటే డీమార్ట్ నుంచి ఒక 10 ప్యాకెట్లు తెచ్చి పెట్టుకున్నానండి. ఇట్లానే మనకి ఏదో మొక్కలకు ఉపయోగపడతాయని. బెల్లం పొడి కూడా తెచ్చుకున్నా. గడ్డ ఉంటే మొన్న గడ్డ డ్రమ్ములోకి వేసాను కదా, సరే ఇది పొడి కూడా నాకు ఇంట్లో ఏదన్నా వంటల్లోకి ఉపయోగించుకోవచ్చులే అన్నట్టుగా పొడి కూడా తెచ్చిపెట్టుకున్నా. ఆ గడ్డ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం పొడి వేసుకున్నా, 2 స్పూన్లు. అంటే కొంచెం క్వాంటిటీ కొద్దిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నా. పాలు కూడా కాల్షియం అందుతాయి. అరటిపండు పొటాషియం ఉంటుంది బాగా, బెల్లంలో ఐరను. అంటే నాకు తెలిసింది చెప్తున్నానండి.
శనగపిండి ప్రోటీన్స్ ఫుడ్ మంచిది. ఈ దీంట్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఆవాలు నూనె ఉంటుంది కదా దీంట్లో, ఆవ నూనె వల్ల మొక్క వేరు తొందరగా తీసుకొని మొక్క ఎదుగుదలకి మంచిగా ఉంటుంది. పైగా ఆకులు కూడా బాగా నిగనిగలాడతా అంటే నిండు గ్రీన్గా బాగా వస్తాయండి. ఇప్పుడు మన మొక్కలు చూస్తున్నారు కదా, నేను అడపాదడపా దాదాపుగా అన్నిట్లో ఆవాలు ఎక్కువ ఇస్తూనే ఉన్నా. మనకు ఆవాలు చెక్క దొరికితేనేమో అది ఆయిల్ తీసింది. ఇది మనం ఆయిల్ తోటి ఇచ్చుకుంటున్నాము. మన మొక్కలు ఇంకా బాగుంటాయి, ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి. అందువల్ల ఎక్కువ శాతం ఆవాలు బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను దీనికి ఒక టీ గ్లాసు దాన్ని పాలు వేస్తానండి. వేసి మిక్సీ తిప్పుకొని చూపిస్తాను. ఇదండి పాలు ఈ గ్లాస్కి సగానికి తీసుకున్నానండి. పాల ప్యాకెట్ కట్ చేసా. ఇప్పుడు ఆ కట్ చేసి పోసుకున్నాక నీళ్లు తొలిపి పోసానండి ఇది వేసుకోవడానికి. ఇదిగండి మిక్సీకి వేసాను. అరటిపండు, బెల్లము, పాల ప్యాకెట్ తొలిపి పోసినవి నీళ్ళు వేసి రుబ్బుకున్నా. ఇప్పుడు ఇది ఈ పిండి వేస్తున్నాను. ఇది ఎంత మంచి ప్రోటీన్స్ ఫుడ్ అండి మన మొక్కలకి. అసలుకి ఇంత బంగారం లాంటి ఫుడ్ని మనం అందిస్తున్నాం మొక్కలకి. మనం ఇప్పుడు పొలాలలో రైతులైతే డిఏపీలు, యూరియాలు, పై మందు కొట్టడం కానీ, ఎట్లా మొన్ననే ఎక్కడో డిఏపి బస్తా 1200 1300 అంటండి. మొన్న వీడియోలో చెప్పా కదా, అవి ఎంత ఉంటుందో కూడా మనకు తెలియదండి అని. మొన్న ఏదో ఒక వీడియోలో విన్నా. అంత ఉంది, అంత రేటు పెట్టి కూడా వేసి పండిస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా మనం నీళ్ళు వేసుకొని శుభ్రంగా ఇవన్నీ కడుక్కొని, ఏది వేస్ట్ బాగూడదు కదా మనకి, అట్లా అవన్నీ వేసి పండించుకుంటున్నారు వాళ్ళు. ఇది మనము ఫుల్గా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియంగా మనం పండించుకుంటున్నప్పుడు ఒక్క కాయ వచ్చినా అది ఆనందమేనండి. నేను అదే మొదటి నుంచి చెప్తుంటాను. సేంద్రియంగా పండించుకుంటున్నాం మనం. ఇప్పుడు పురుగు మందులు పైన చల్లట్లా, నేలలోకి వేయటం లేదు. కాబట్టి ఒక్క కాయ వచ్చినా మనకు అది ఆరోగ్యానికి మేలు చేసేదని నేను అనుకుంటున్నానండి. మీరేమంటారు చెప్పండి? ఇంత మంచి ఫుడ్డు మన మొక్కలకి ఇస్తున్నప్పుడు మనం మట్టి కూడా మట్టిని మంచిగా చేసుకుంటున్నాము. ఇప్పుడు మొక్కకి బలం ఇస్తున్నాము, మన మట్టిని కూడా మంచిగా చేసుకుంటున్నాము. ఇలాంటి ఫుడ్ ఇస్తే ఇంక వానపాములు కూడా ఎంత హ్యాపీ అండి. అసలు వానపాములు ఎంత బాగా తిరుగుతాయి, ఎంతంత లావున ఊరిపోతున్నాయో చూస్తున్నారు కదా మన కుండీలలో. మొన్న మట్టి తీసినప్పుడు కూడా మందార కొమ్మలు నాటుకునేటప్పుడు ఆ టబ్బులో చూపించాను మీకు. ఎంత లావున ఉన్నాయండి అసలు. అవి చూస్తేనే నాకు భయం వేసింది. మా పిల్లలు అయితే పట్టుకుంటారు కానండి, నాకు భలే భయం అండి. అట్లా మన మట్టికి మంచిది, మొక్కకి మంచిది, వానపాములకి మంచిది. ఇంకా ఏదన్నా ఆకుకూరలు వాటికి నాకైతే సపరేట్గా ఆకుకూరలు వేసుకునే పని లేదండి. మీరు ఎవరైనా వేసుకుంటే కనుక సపరేట్గా ఏమి వేయక్కర్లేదండి. ఎవరైనా అన్ని టబ్బులు పెట్టుకొని చేసుకోవాలంటే కష్టం కదా. ఆకుకూరలు కూడా ఏదో ఒక టబ్బులో ఒక మొక్క ఉన్న దగ్గర చుట్టూరు ఖాళీ ఉంటుంది కదా, అలాంటి చోట ఉపయోగించుకోండి. ఆ టబ్బుని ఖాళీగా పెట్టకుండా 4 చుక్కకూర విత్తనాలు అట్లా, పాలకూర అంటే గోంగూర అట్లా చల్లండి. సపరేట్గా ఏం అక్కర్లేదు. అది ఇప్పుడు నాకు చూస్తున్నారుగా, పొనగంటాకు ఎక్కడ పడితే అక్కడే వస్తుంది. అది చాలు మనకి. మన ఫ్యామిలీలో నలుగురున్న ఫ్యామిలీకైనా అట్లా వస్తే చాలు కదా. ఆడొక టబ్లో ఇప్పుడు గోంగూర నాకు సరిపోని వచ్చి నేను ఇంకా వేరే వాళ్ళకి ఇస్తున్నాను, చూపిస్తున్నాను. నేను ఎందుకు వాళ్ళకి ఇచ్చి చూపిస్తున్నాను అంటే, వాళ్ళకి ఇచ్చినవి చెప్పకూడదు కానీ, అంటే అట్లా అక్కడొకటి మొలిసినవి కూడా మనం తినంగా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నాం కదా. అది సపరేట్గా ఆకుకూరలు వేసుకోవాలి అని సపరేట్గా టబ్బులు పెట్టుకోవటం అట్లా ఏం అవసరం లేదని నా ఒపీనియన్ అండి. తోటకూర విత్తనాలు దాంట్లో 4 చల్లినా వస్తాయి. గోంగూర మీకు ఏ ఆకుకూరలు తింటాం అనుకుంటే అవి వేసుకోండి.
ఎక్స్ట్రా ఏమొద్దు, మనం తినేవి మనం పండించుకున్నాము. దేవుడు పూలు కావాలి కాబట్టి పూలు మొక్కలు పెంచుకున్నాం. ఇట్లా ఇది నేను పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇంక ఇవన్నీ కొంచెం శుభ్రంగా కడిగి దీంట్లో కూడా ఉంది, పైకి పోతాం. ఇదిగండి పైకి వచ్చా, ఇది చూడండి. ఇదిగండి కాయ పడింది కదా ఇక్కడ. ఇదిగండి, ఇది ఒక కాయ పడింది కదా. ఇప్పుడు ఇవన్నీ ఇంకా పూతలు ఉన్నాయి. ఈ పూతలు కూడా మనకి పెద్దవి అవుతాయండి, చూద్దాము. ఇగండి ఇంకా ఉన్నాయి అటు. ఇగండి ఇక్కడ, ఇది ఇక్కడ కూడా కాయగా పడుతుందండి. ఇది ఇవన్నీ వస్తాయి ఇప్పుడు, పెద్దవి అవుతాయి. ఇంకా ఇట్లాంటివి ఇచ్చుకోవాలండి ఏదో ఒకటి. మనకి చిన్న టబ్బులో కదా మనం పెట్టుకుంది. ఇప్పుడే కొద్దిగా వాటర్ ఇచ్చానండి. ఇదిగండి ఇప్పుడు ఈ యొక్క 7 లీటర్లు అట్లా ఉంటాయండి. ఈ యొక్క 3 లీటర్లు అనుకోండి. మొత్తంగా ఇది 10 లీటర్లు బకెట్ కదా ఇది. నీళ్ళు పోస్తాం ఇంకా కరువుకి, ఎందుకంటే మనం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం పలచగా చేసుకొని ఇవ్వచ్చండి. పాలు వేసాము, బెల్లం వేసాము, ఇవన్నీ మంచి ఫుడ్డు మన మొక్కలకి. తాగమ్మ బాగా మంచిగా తాగి నీ పిల్లల్ని పెద్దగా పెంచుకో. పిల్లలు కాయలు, కాయ అంటేనే అంతే కదండి ఏ మొక్కలకైనా. ఇది కూడా పూతలు రాబోతుందండి. ఇక్కడ ఎక్కడో చూశాను. ఇవ్వండి ఉన్నాయి, ఏడో చూశాను పెద్దవి. ఇప్పుడు కనపడవు కాబట్టి చూస్తే. ఇదండి సపోటా మొక్కలకి ఇచ్చాను ఇప్పుడు మంచి ఫుడ్డు. అక్కడికి వెళ్దాము. ఇదిగండి మన పైనాపిల్, సీతాఫలం. ఇక్కడ ఒక మొక్క పిందె, ఇది ఒక పిందె. ఇదిగండి ఇది ఒక పిందె. ఇట్లా ఇవన్నీ విత్తనాలతోటి వచ్చినాయండి, చెప్తున్నాను కదా. విత్తనాలు వేస్తే మొలిసినాయి అని. వాటికి ఇప్పుడు మనకి కాయలు వస్తున్నాయి కదా, ఇంకా దీనికి కూడా ఇద్దాము. కొంచెం ఇది ఇక్కడ మొన్న కమలా చెట్టుకి కంపోస్ట్ ఇచ్చా కదా, ఆ ముదిరాకులన్నీ తీసేసానండి. అదిగండి ఇంకా చిగుర్లు బాగా వస్తాయి. ఇక్కడ మన రేగు చెట్టు ఉంది కదా, రేగు చెట్టు కూడా అంతా పూతల మీద ఉందండి. దీనికి కూడా ఇద్దాం. ఇదిగండి పూతలు. ఇదిగండి మన ద్రాక్షమ్మ, ద్రాక్ష చెట్టుకి కూడా కొద్దిగా. ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్, ఇది ఫ్యాషన్ ఫ్రూటు. ఇక్కడ ఇట్లా ఆలుకుంటుంది. ఇక ద్రాక్ష మనకి మొన్న చూపించా కదా పూతలు వచ్చినాయని. చీకటి పడిపోయింది ఇప్పుడు, రేపు ఇంకొక వీడియోలో చూపిస్తానండి. చిగుర్లు వచ్చినాయి, బాగా అల్లుకుంటుంది. దానిమ్మ మొక్కలకి ఇద్దామండి. ఇక్కడ దానిమ్మలు కూడా కాయలు పడ్డాయి కదా. ఇదిగండి ఇదిగండి ఇక్కడ అటు ఆ చెట్లకు కూడా ఇద్దాం. కొద్దిగా వాటర్ యాపిల్కి కొద్దిగా ఇట్లా. ఇదిగండి ఈ మొక్కలు కూడా అన్నీ పిందెలు పడుతున్నాయండి ఇప్పుడు. ఇట్లా పిందెల మీద ఉన్న వాటికి అన్నిటికి ఇచ్చుకోవచ్చండి. కాకపోతే నేను కొంచెమే చేశాను ఇప్పుడు.
సపోటా చెట్లకి అన్నట్టుగా ఇట్లా ఉందలని ఇచ్చా. ఇక్కడ మామిడి చెట్టుకి ఇద్దాం. మామిడి పూత రాలిపోతుందిలేండి, పిందెలు పూత. మనం ఇంకా అనుకున్నదేగా, చిన్నది బుజ్జమ్మ అని. ఇదిగండి ఇట్లా కొంచెం మట్టిలో గలిపెడితే అయిపోద్ది. ఓకే అండి, ఇక్కడ ఇచ్చేసాను. ఇట్లా చెట్లు బాగా నవనవలాడుతూ ఉంటాయండి. ఇలాంటివి ఇచ్చుకుంటే చూడండి, ఆకులు ఎంత పచ్చగా ముదురుగా అలా ఉన్నాయో చూస్తున్నారు కదా. పువ్వులు చూడండి. మీకు మళ్ళీ నేను పువ్వులు చూపించకుండా వెళ్ళను కదా. వస్తున్నా ఉండండి, చేయి కొడుక్కొని మీకు పువ్వులు మనం రోజు కోస్తుంటే ఇన్ని ఉండవులేండి మీకు రోజు. అదండి, ఇదిగండి చీకటి పడిపోతుంది. ఇదిగండి, ఇది పంచముఖ మందారం అంటండి. ఇది అట్లా చెప్తున్నారు ఇప్పుడు. 5 ముఖాలుగా, ఇది 1 2 3 4 5. ఇదిగండి ఈ పువ్వులు చూడండి అసలుకి. అదిగండి ఎలా వస్తున్నాయో చూడండి. ఇంకా అది కదా అంతా ఉన్నాయి. ఇదిగండి ఇదిగండి కింద చెట్లవి కూడా చూపించా కదా మొన్న. ఇదిగండి ఇదిగండి ఎంత బాగా వస్తున్నాయండి పూలు. ఇది బ్రతికిందండి, కొమ్మలన్నీ బ్రతికినాయి. మనం పెట్టిన మందారాలన్నీ బ్రతికినాయి. ఇంకా పూలు కొన్ని కోసి నిన్న పనమ్మలకి ఇచ్చా. ఇదిగండి ఏమి ఎప్పుడు దాంకుంటుంది ఎందుకో కానీ. మీకు చూపిస్తున్నాను కదా. ఇదిగండి బుజ్జమ్మ, బుజ్జి తల్లులు అట్లానే పిలుస్తానండి నేను. ఇది వైట్ మందారం. ఇంకా ఈ పూలు చూపించేసా ఈ వీడియోలో కూడా. ఇంకా అయిపోయింది. మల్లెలు, మన మల్లెమ్మలు, మల్లె తల్లి అది. ఇదండి ఇప్పుడు మనం ఇచ్చిన లిక్విడ్ ఎంత మంచి పోషక ద్రావణం అంటే, ఇంకా నేను కొద్దిగా చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఆ మొక్కలకి మన కలిపిన ఆ లిక్విడ్ కూడా టబ్బులో చూపించా కదా. ఉదయం వచ్చిన వరకు కొన్నిటికి ఇచ్చేసానండి. ఇక వాటికి ఆపాను, ఇది ఇద్దాంలే అని చెప్పి ఆపేసి ఇప్పుడు వీటికి ఇచ్చానండి. ఇట్లా మనం ఏదో ఒకటి మొక్కలకి ఇచ్చుకుంటానే ఉండాలండి. ఓకే అండి, అయితే ఉంటానండి. బాయ్ అండి. పూలు చూపిస్తా, ఆపేస్తా. ఓకే.